హాయ్ ఫ్రెండ్స్, 2025 సంవత్సరానికి గాను కేంద్రము 139 మందిని పద్మ అవార్డ్స్కి ఎంపిక చేసింది. ఇందులో ఏపీలో 5, తెలంగాణకు 2 మాత్రమే ఎంపిక చేసింది. దీని పట్ల తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే 2 మాత్రమే తెలంగాణకి కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలో అందశ్రీ, గద్దర్, గోరేటి, చుక్కారామయ్య వంటి పేర్లను కాకుండా కేంద్రం తమకు నచ్చిన వారిని ఎంపిక చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ మాజీ నక్సలైట్ అయినటువంటి అంటే మా బీజేపీ కార్యకర్తలని ఎంతోమందిని చంపినటువంటి వ్యక్తికి మేము ఎలా అవార్డ్స్ ఇస్తామంటూ మాట్లాడటము తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపైన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం లేపింది. మాజీ నక్సలైట్ అయినటువంటి మందకృష్ణ మాదిక్కు ఎలా అవార్డ్స్ ఇస్తారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మాజీ నక్సలైట్ అయినటువంటి ఈటెల రాజేందర్కి ఎంపీ పదవిని ఎలా ఇచ్చారంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, గవర్నమెంట్ ఇచ్చే అవార్డా లేదంటే పార్టీ బీజేపీ ఇచ్చే అవార్డా అన్నట్లు కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రతిభకు తార్కాణమైనటువంటి అవార్డ్స్ ఆల్రెడీ అంటే రాజకీయం అయిపోయినాయి అనేది ఈ సందర్భంగా మనకి అర్థమవుతుంది అన్నట్లు మాట్లాడుతున్నారు. ఏంటంటే గతంలో కూడా అంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ అవార్డును ఎంపిక చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. అయితే గద్దర్పై బండి సంజయ్ ఏదైతే కామెంట్ చేశారో ఆ కామెంట్స్ తీవ్ర దుమారంగా మారాయి. దీనిపైన నెటిజన్ల ప్రశ్నకు బండి సంజయ్ ఎలాంటి రిప్లై ఇస్తారనేది చూడాలి.